అమెరికా కానీ మనల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులే కనిపిస్తున్నాయి. సార్ చైనాతో భేటీ తప్ప ఈ అంశాన్ని ఎలా చూడాలి? ఇది నిజంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ మీద మోదీ ప్రభుత్వం మీద పోరాడదలుచుకుంటే వేరే అంశాలు ఎంచుకోవాలి, కానీ ఎప్పుడు చైనాకు మోదీ అనుకూలంగా ఉన్నాడనే ఒక ఇంప్రెషన్ ఇవ్వడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఇది చాలా ఆశ్చర్యకరమైంది. ఎందుకంటే అప్పుడెప్పుడో గాల్వాన్లో జరిగినటువంటి ఘటనల తర్వాత భారత్ చైనాల మధ్య ఉద్రిక్తతలు ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ అవన్నీ నార్మలైజ్ చేసుకుంటూ ఇప్పుడు విదేశాంగ మంత్రి జైశంకర్ చైనా వెళ్ళారు. ఆ ఘటనల తర్వాత మొదటిసారిగా మన షీ జిన్పింగ్ అధ్యక్షుడిని కూడా కలుసుకున్నారు. షాంఘై సమావేశంలో పాల్గొని పెహల్గామ్ను పేరు ప్రస్తావించి మరి పాక్ మంత్రి సమక్షంలో విమర్శించారు. ఇవన్నీ జరిగింది షాంఘైలో. షాంఘై ఈజ్ పార్ట్ ఆఫ్ చైనా, ఇనిషియేటివ్ చైనాదే వాస్తవానికి. అరే అక్కడికి వెళ్ళి చైనా ఇండియాకు 75 ఏళ్ల నుంచి సంబంధాలు ఉన్నాయి. నిజానికి చైనాలో ఆనాటి సోవియట్ యూనియన్ అంటే కమ్యూనిస్టు దేశాల తర్వాత మొదటగా రాయబార కార్యాలయం తెరిచిన దేశం ఇండియానే. మనకు 40 ఏళ్ళు వస్తే వాళ్ళు 49లో స్వాతంత్రం వచ్చింది కదా. కాబట్టి మనకు కొన్ని ఘర్షణలు ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ చాలా సుదీర్ఘమైన ప్రగాఢమైన ఇది కూడా ఉంది. సో జైశంకర్ ఏం చెప్పారంటే సంబంధాల సాధారణీకరణ, నార్మలైజేషన్ ఆఫ్ రిలేషన్స్ దిశలో అడుగులు వేస్తున్నాము, వీటిని మరింత సుస్థిరపరచుకోవాలని ఆయన చెప్పారు. అలాగే షీ జిన్పింగ్ కూడా మీరు సరైన చర్యలు తీసుకొని వేగవంతం చేయండి ఈ నార్మలైజేషన్ను, దానికి ఎక్కడెక్కడ ఆటంకాలు ఉంటే తొలగించుకుందామని ఆయన చెప్పాడు. దీన్ని ఎవరైనా ప్రపంచమంతా హర్షిస్తుంది. ఈ రెండు అత్యధిక జనాభా కలిగినటువంటి అతి ప్రాచీనమైన ఇది కలిగినటువంటి సంస్కృతి కలిగిన ఈ రెండు దేశాలు స్నేహంగా ఉండాలి అనేది ప్రపంచం యొక్క ఆకాంక్ష. చైనా, ఇండియా, రష్యా ఈ 3 దేశాలు కలిస్తే ఒక సగం ప్రపంచమే అయిపోతుంది. అటువంటి అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు రాహుల్ గాంధీ ముఖ్యంగా దీని మీద అభ్యంతరం. అసలు జైశంకర్ ఎందుకు వెళ్ళారు, ఏం మాట్లాడారు, చైనాతో మీరు సరైన సిగ్నల్స్ ఇస్తున్నారా అని చైనా వ్యతిరేక వైఖరి తీసుకోమని. అంటే ఏదో గట్టిగా మాట్లాడితే కాంగ్రెస్ ఏదో గట్టిగా ఉంటుందని వీళ్ళు అనుకుంటున్నారేమో తెలియదు, కానీ ఖచ్చితంగా ఈరోజు అమెరికా ఒక్కతే పెత్తనం చేసే పరిస్థితుల్లో నిలబడగలిగిన స్తోమత ఈ దేశాలకే ఉంది. తప్పకుండా సమస్యలు ఉంటే పరిష్కరించుకోవాలి, కానీ చైనా ఇండియా స్నేహం పెరగాలని అందరు కోరుకుంటున్నారు. మోదీ ప్రభుత్వంలో కూడా ఎవరేం మాట్లాడినా ఆ స్పృహ ఉంది. కాబట్టి జైశంకర్ ప్రత్యేకించి అన్నీ తెలిసినాడు కదా జైశంకర్. ఒక మాట కూడా అన్నాడు కొద్ది రోజుల కిందట, అమెరికాతో మా స్నేహం చైనాకు వ్యతిరేకంగా కొంతమంది అతిగా ఊహిస్తున్నారు, మేము మా కోణంలో మేము చేస్తాం కానీ అమెరికా కోసం మేము చేయమనే ఒక మాట కూడా రక్షణ కోసమైనా ఆయన అనున్నాడు. అందుకని ఇటు ప్రభుత్వము బ్యాలెన్స్ చేసుకోవాలి, కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ప్రయోజనాల కోసం ఈ విదేశాంగ విధానాన్ని వివాదగ్రస్తం చేయటం, అంటే ముఖ్యంగా చైనాతో సంబంధాలను మటుకు క్షేమదాయకం కాదని గుర్తించాలి. ఇవన్నీ బహుశా రేపు పార్లమెంట్ సమావేశాలు 21 నుంచి జరుగుతాయి, అక్కడ చర్చకు వచ్చే అవకాశం ఉంది. సార్ థ్యాంక్ యూ సో మచ్ రవి.